హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి. ఈరోజు అయితే కేఎన్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తెలంగాణ నుండి నిర్వహించేటటువంటి బీఎస్సీ ఎంఎల్టీ కోర్సుకు సంబంధించినటువంటి వివరాలను గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే మేము ముందుకు వచ్చానండి. ఫ్రెండ్స్, నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏమిటంటే, ఈ మధ్య రీసెంట్గా ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు నుండి రిలీజ్ చేసినటువంటి జాబ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో, ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్లో వచ్చినటువంటి రిజల్ట్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కువ మంది లైక్ 70% అభ్యర్థులు అయితే జస్ట్ ఎంఎల్టీ అండ్ డిఎంఎల్టీ మీదనే అప్లై చేసుకున్నట్లు నేను అబ్జర్వ్ చేశాను. సో ఫ్రెండ్స్, మీరు ఎంఎల్టీ ఆ డిఎంఎల్టీ చేసిన తర్వాత కంపల్సరీగా మీరు డిగ్రీకి వెళ్ళండి. బీఎస్సీ ఎంఎల్టీ అనే అవకాశం ఉంది మీకు. ఆ బీఎస్సీ ఎంఎల్టీ చేసుకోవచ్చు. తర్వాత బీఎస్సీ ఎంఎల్టీ కంప్లీట్ చేసుకున్న వారు ఎంఎస్సీకి కూడా వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. తద్వారా ఏమవుతుంది అంటే మీకు మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఎంఎల్టీ ఆ డిఎంఎల్టీ చేసిన వెంటనే మీకు జాబ్స్ అనేవి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. సో మీరు వెంటనే జాబ్లోకి అనేది వెళ్ళిపోవడం వల్ల మీ స్టడీస్లో మీకు మళ్ళీ కెరియర్లో డిగ్రీ అనేది లేకుండా పోతుందండి. కాబట్టి ఎవరైనా సరే ఎంఎల్టీ కానీ డిఎంఎల్టీ కానీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు డిగ్రీ ఆప్షన్స్కి వెళ్ళవలసిందిగా నా యొక్క రిక్వెస్ట్ అండి. ఎందుకంటే మీకు ఫర్దర్గా డిగ్రీ అనేది ఉండడం వల్ల చాలా హెల్ప్ అవుతుందని నా ఉద్దేశం. కాబట్టి ఈ యొక్క ఎంఎల్టీ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి నేను బీఎస్సీ ఎంఎల్టీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలను గురించి చెప్పడానికి అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఎవరికైనా ఈ వీడియో హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను. సో వీడియోలోకి వెళ్తే, ఈ యొక్క బీఎస్సీ ఎంఎల్టీ కోర్స్ అనేది కాలోజీ యూనివర్సిటీ నుండి మనకు అనేది నోటిఫికేషన్ అనేది వస్తుందండి. ఈ యొక్క రీసెంట్గా మనకు నిమ్స్ నుండి కూడా ఈ యొక్క పారామెడికల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది. ఆల్రెడీ అది అప్లికేషన్ ప్రాసెస్ డేట్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. ఒకవేళ అందులో ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే నెక్స్ట్ మీకు కాలోజీ యూనివర్సిటీ నుంచి కూడా అడ్మిషన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఈ యొక్క కాలోజీ యూనివర్సిటీ నుంచి మీరు అడ్మిషన్స్ అనేవి పొందవచ్చు. అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే, ఈ యొక్క నోటిఫికేషన్ అనేది అడ్మిషన్ అనేది అప్రాక్సిమేట్లీగా మనకు అక్టోబర్లో వచ్చే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే జూలై అండ్ ఆగస్ట్ అనేది ఎంబీబీఎస్ సీట్ల భర్తీ అనేది జరుగుతుంది. తర్వాత సెప్టెంబర్లో బీడీఎస్, ఫార్మసీ వీటికి సంబంధించినటువంటి అడ్మిషన్స్ అనేవి జరుగుతాయి. అప్రాక్సిమేట్లీగా ఎవ్రీ ఇయర్ అక్టోబర్లో వచ్చే అవకాశం అనేది మీకు ఉంటుంది. అయితే అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది అక్టోబర్లో వస్తుంది. ఈ యొక్క అడ్మిషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు ఒక డేట్ అనేది ఇస్తారు. ఆన్లైన్ అప్లికేషన్స్ అండ్ అప్లోడింగ్ ఆఫ్ సర్టిఫికేట్స్, అంటే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మరియు మన యొక్క సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేసుకోవడానికి మన ఒక డేట్ అనేది ఇస్తారు. తర్వాత వాళ్ళు ఇచ్చిన డేట్ వంటి అయిపోయిన తర్వాత మనకు ఒక ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఏంటంటే, ఈ యొక్క సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ 1:2 రేషియో ఆర్ 1:3 రేషియోలో మనకు మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. తర్వాత మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అనేది కౌన్సిలింగ్ అనేది పిలవడం జరుగుతుంది. కౌన్సిలింగ్కి పిలిచిన తర్వాత మనకు మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ ఫర్ అడ్మిషన్స్, అంటే మనకు కాలేజ్ సెలెక్షన్స్ కోసం అనేది వెబ్ ఆప్షన్స్ అనేది మళ్ళీ టైం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇందులో మీకు నచ్చిన కాలేజీలో, మీకు అవైలబుల్గా ఉన్నటువంటి కాలేజ్లో లేదా మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కాలేజ్లో చదవడానికి గాను మీరు ఆ వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత మళ్ళీ మీకు ఒక నోటిఫికేషన్ అనేది మళ్ళీ వస్తుంది. మీకు ఏదైతే కాలేజ్ అలర్ట్ అయిందో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు వెబ్సైట్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క కంప్లీట్ ప్రాసెస్ అనేది మీకు ఒక 1 మంత్లో మీకు కంప్లీట్ అనేది జరిగిపోతుంది. మీకు కాలేజ్ అనేది సెలెక్ట్ అయిన తర్వాత ఆ క్లాసెస్ అనేది ఎప్పటి నుండి స్టార్ట్ అవుతాయి అనేది ఒక నోటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా ఇది మీకు అడ్మిషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. ఒకవేళ మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఏదైనా మీకు నచ్చిన కాలేజీలో సీటు రానట్లయితే మీరు సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత మనకి ఈ కోర్సుకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ వివరాలకు వస్తే, మీకు క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఎంఎల్టీ అంటే వొకేషనల్ కోర్స్ ఎంఎల్టీ ఉండాలి. దాని తర్వాత ఇంటర్మీడియట్ కోర్సు బైపీసీ చదివిన స్టూడెంట్స్కి కూడా ఈ యొక్క కోర్సులో చేరడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే బ్రిడ్జ్ కోర్స్ అనేది కూడా ఇంకా ఎవరైనా మీరు వేరే గ్రూప్కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ ఈక్వలెంట్
క్వాలిఫికేషన్ ఏదైనా ఉన్నట్లయితే వారికి బ్రిడ్జ్ కోర్స్ అనేది సైన్స్ సబ్జెక్టులతో బ్రిడ్జ్ కోర్స్ అనేది ఉండాలి. అయితే ఇది మనం ఈ యొక్క అడ్మిషన్స్ తీసుకునే నాటికి 17 ఇయర్స్ అనేది కంప్లీట్ అయి ఉండాలన్నమాట. అదేవిధంగా ఈ యొక్క కోర్సు డ్యూరేషన్ వచ్చేసరికి మీకు 3 ఇయర్స్ ఉంటుంది. మిగతా పారామెడికల్ కోర్సెస్ అన్నీ కూడాను 3.5 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఈ యొక్క బీఎస్సీ ఎంఎల్టీ కోర్సు మాత్రము మీకు 3 ఇయర్స్ అనేది ఉంటుంది. తర్వాత ఫీజు వివరాల్లోకి వెళ్తే మీకు ఫీజు వచ్చేసరికి 10,000 నుంచి 1 lakh వరకు ఉంటుంది. మినిమం అన్ని గవర్నమెంట్ కాలేజెస్లో కూడా మీకు 10,000 అనేది ఉంటుంది. ఇన్ కేస్ ప్రైవేట్ కాలేజీలో మీకు సీట్ వచ్చినట్లయితే మీకు ఒక కాలేజీని బట్టి మీకు ఫీజు అనేది నిర్ణయించబడుతుంది. ఈ యొక్క 10,000 నుంచి 1 lakh అనేది ఓన్లీ కాలేజ్ ఫీగానే ఉంటుంది. ఇంకా అది కాకుండా మీకు ఈ యొక్క అడ్మిషన్స్ తీసుకునే టైంలో యూనివర్సిటీ ఫీజు అనేది, అడ్మిషన్ ఫీజు అనేది కామన్గా ఉంటాయి. దాంతోపాటు కాలేజెస్లో మనకు గవర్నమెంట్ కాలేజెస్ ఏమున్నాయి, ప్రైవేట్ కాలేజెస్ ఏమున్నాయి అనే విషయానికి వస్తే మన తెలంగాణలో గవర్నమెంట్ కాలేజెస్ వచ్చేసరికి ఫస్ట్ ఉస్మానియా, తర్వాత గాంధీ, తర్వాత ఐపీఎం, తర్వాత కాకతీయ యూనివర్సిటీ వరంగల్, తర్వాత ఎయిమ్స్, తర్వాత వచ్చరికి గవర్నమెంట్ కాలేజెస్ అనేవి డిస్టిక్ లెవెల్లో ఉన్నటువంటి కొన్ని గవర్నమెంట్ కాలేజెస్లో మీకు బీఎస్సీ ఎంఎల్టీకి గాను కోర్సులు అనేది అవైలబుల్గా ఉన్నాయండి. తర్వాత ప్రైవేట్ కాలేజెస్ వచ్చేసరికి యశోద, కామినేని, శ్రీకృష్ణ, షాదాన్, మల్లారెడ్డి కాలేజ్, అవేర్ కాలేజెస్ అండ్ ఇంకా కొన్ని ప్రైవేట్ కాలేజెస్ కూడా మీకు అందుబాటులో అనేది ఉన్నాయి. ఆ యొక్క కాలేజీలను బట్టి మీకు ఫీజు యొక్క స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సర్టిఫికేట్స్ రిక్వైర్డ్, మీకు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, ఎస్ఎస్సి మార్క్స్ మెమో అండ్ ఇంటర్మీడియట్ మెమో, టీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఫర్ ఓసీ రిజర్వ్డ్ క్యాండిడేట్స్, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, బ్రిడ్జ్ కోర్సు అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఉండాలి. ఇవన్నీ మీరు అడ్మిషన్స్ వచ్చే ముందే మీరు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నట్లయితే మీకు వెంటనే అడ్మిషన్స్ రాగానే ఇవన్నీ సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయడానికి వీలనేది ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరైనా బైపీసీ కంప్లీట్ చేసుకొని తర్వాత డిగ్రీలో ఏం కోర్స్ తీసుకోవాలని సతమతం అయ్యేవారు ఉన్నా సరే, లేకపోతే మీరు ఇంటర్లో ఎంఎల్టీ చేసి లేదా డిఎంఎల్టీ కంప్లీట్ చేసుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే మీరు బీఎస్సీ ఎంఎల్టీ అనేది అప్లై చేసుకోండి. అదేవిధంగా మీకు ఈ యొక్క బీఎస్సీ ఎంఎల్టీ కోర్స్ చేయడం వల్ల ఉద్యోగ అవకాశాలలో కూడా మంచి అవకాశాలు అనేవి ఉంటాయి. అదేవిధంగా మీకు ఒక డిగ్రీ అనేది ఉంటుంది. తర్వాత ఎంఎస్సీ చేసుకోవడానికి కూడా మీకు అర్హత అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియోలో మళ్ళీ కలుద్దాం. అదేవిధంగా మీకు ఈ కోర్సుకు సంబంధించినటువంటి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.